ఈరోజు కొంచెం ఏదైనా స్పైసీగా తినాలని అనిపించింది. ఇంకా ఏదైనా తినాలనిపించినప్పుడు లేట్ అయితే చేయొద్దు కదా. 6 6 ఖచ్చితంగా తినాల్సిందే. ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నైట్ మిగిలిన రైస్ ఉండిపోయింది. ఇంకా ఇంట్లోనైతే ఎగ్స్ అయితే లేవు. ఇంకా ఏం చేసేది లేక నేనైతే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అది కూడా ఒక టమాటా ఒక ఆనియన్. నేను ఎప్పుడు ఎక్కువ ఫుడ్ అయితే వేస్ట్ చేయను. ఇలా టమాటా రైసా ఎగ్ రైసా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటాను. అప్పుడప్పుడు లెమన్ రైస్ కూడా చేసుకుని తింటాను. నేను ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడానికే ఇష్టపడతాను. మిగిలిపోయిన ఫుడ్ మాత్రం డైలీ నేనే తినేస్తాను. 4 మెంబర్స్ ఉన్న ఇంట్లోనైతే వంట ప్రిపేర్ చేయాలంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ. ఎందుకంటే పిల్లలు కూడా ఒక్కొక్కసారి కర్రీ బాగుంటే ఎక్కువ తినేస్తారు, ఒక్కొక్కసారి నార్మల్ గానే ఎప్పుడు తినేలాగానే ఒకటే పూట తినేస్తారు. పిల్లలు ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు తిన్నప్పుడు తక్కువ అంటే బాగోదు కదా. కొంచెం రైస్ అయితే ఎక్కువ ఉంటే పచ్చడి వేసుకునే తినచ్చు. ఇంకా డైలీ టిఫిన్స్ తిని రైస్ కర్రీస్ తిని అయితే నాకు బోర్ కొట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా స్పైసీగా తినడానికే ఇష్టపడతాను. మా ఇంట్లో ఎప్పుడు సేవింగ్స్ చేసేది అయితే నేనే. తినే ఫుడ్ దగ్గర నుంచి కొనే బట్టల వరకు అయితే ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ సేవ్ చేయడానికే ట్రై చేస్తాను. ఏంటి అలా తినేస్తున్నావా అని మాత్రం అనకండి, నేను స్పీడ్ మోడ్ లో పెట్టినా. నేను తినే స్టైల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.